ఈరోజు ఏదైతే దేవాదుల ప్రాజెక్టులో భాగంగా కనమైనగూడెం నుంచి రైట్ కెనాల్ ద్వారా బచ్చన్నపేట మండలానికి దాదాపు 13 నుంచి 14 విలేజ్లకి వచ్చేటువంటి వాటర్ కెనాల్కు సంబంధించినటువంటి కెనాల్ని కొంతమంది గోపరాజపల్లికి సంబంధించినటువంటి రైతులు దాన్ని బ్రీచ్ చేసి అక్కడ డ్యామేజ్ చేయడం జరిగింది. దానివల్ల దాదాపు మన బచ్చన్నపేట మండలానికి రావాల్సినటువంటి సాగునీరు అలాగే తాగునీరుకు సంబంధించినటువంటి కనెక్టివిటీ తెగిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ బచ్చన్నపేట సంబంధించినటువంటి రైతులు. అసలే వర్షాలు లేని సమయంలో ఏదో ఈ వాటర్ ద్వారా కొంచెం లబ్ధి పొందుతారు అని అనుకునే సందర్భంలో ఇట్లా చేయడం నిజంగా కూడా శోచనీయం. నిజంగా కూడా ఇది దౌర్భాగ్యంగా మేము ఫీల్ అవుతున్నాం. గతంలో కూడా ప్రతి సంవత్సరం ఈ సీజన్లో వాళ్ళు బ్రేక్ చేయడము, రైతులు తలాయిని డబ్బులేసి మేము రైతులుగా రిపేర్ చేసుకోవడమే తప్ప ఇరిగేషన్ అధికారులు కూడా పట్టించుకునే పాపాన పోవట్లేదు. ఇప్పుడే మా స్థానిక ఎస్ఐ గారిని కూడా కలవడం జరిగింది. వారు మాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే బ్రీచ్ చేసినారో వాళ్ళ ద్వారానే ఆ ఒక కెనాల్ రిపేర్ చేపిస్తాము అని. ఎందుకైనా మేమందరం రైతులుగా మేమందరం కూడా విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే అధికారులని, ఇది కంటిన్యూటీగా ఇట్లా బ్రేక్ చేసుకుంటా పోవడం వల్ల ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు చేయకుండా గట్టి ఇట్టి బ్రీచ్కి ఇక్కడ కాలువకు ధ్వంసం చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటే తప్ప రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు ఆపకుండా ఉండాలి అంటే అధికారులు కానీ అలాగే పోలీసు యంత్రాంగం కానీ వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది. కరువు మండలంగా ఉన్నటువంటి మండలాన్ని గత ప్రభుత్వాలు సస్యశ్యామలం చేయడం కోసం కాలువలు తవ్వించి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే చెర్లన్నీ నింపేది. ఈ సంవత్సరం మన ఎమ్మెల్యే గారు కొంతమంది ప్రజాప్రతినిధులు వెంటబడి కాలువ విడవడం జరిగింది. ఆ విడిచినటువంటి కాలువను సజావుగా రానియకుండా కొంతమంది గోపరాజపల్లి రైతులు ఆ కాలువను తిడగొట్టడం వల్ల వాళ్ళు అక్కడ పొలము ఆయకట్టు చేసుకున్నటువంటి 10 ఎకరాల పొలము రైతులు చెడిపోవడం జరిగింది. అట్లే చెల్లునిచ్చేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. కాబట్టి ఉన్నటువంటి రైతులందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇరిగేషన్ అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది వారి మీద. కాబట్టి ఎంబడే ఆ కాలువను రిపేర్ చేసి ఆ చెడగొట్టినటువంటి రైతుల ద్వారానే రిపేర్ చేయించి మరి ఒకసారి ఇటువంటి సంఘటన జరగకుండా పునరావృతం కాకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళని కట్టుదిట్టం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ బచ్చన్నపేటలో ఉన్నటువంటి చెర్లన్నీ కూడా నింపి కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. తీవ్ర కరువు ప్రాంతంగా ఉన్న బచ్చన్నపేట మండలాన్ని గోదావరి నీళ్లతో ప్రతి గ్రామం సస్యశ్యామలం చేయాలి. గత ప్రభుత్వాలు ఖచ్చితంగా మే జూన్ నెలలోనే చెరువులను నింపేది, రైతులకు ఇబ్బంది కాకుండా చేసేది. ఖచ్చితంగా ఇప్పుడు కూడా మండలంలోని ప్రతి గ్రామంలో గోదావరి జలాలతో చెరువులు నింపాలని చెప్పి ఎల్నిఓ పరిస్థితుల వల్ల రైతులు వర్షాలు పడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గోదావరి జలాలతో ఖచ్చితంగా ప్రతి గ్రామంలో చెరువు నింపాలి, కాలువలు నింపాలి, చెక్ డ్యాములు నింపాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న మొన్న గోపరాజపల్లిలో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఎవరమైనా రైతులమే, దయచేసి గోపరాజపల్లి రైతులకు కూడా చెప్తున్నాను, కరువు మండలం ఉన్న బచ్చన్నపేటకు నీళ్లు వచ్చే క్రమంలో మీరు ఎలాంటి కాలువలను కానీ ధ్వంసం చేయదు. ఒకవేళ ధ్వంసం చేస్తే ఇరిగేషన్ శాఖ వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా నేను వాళ్ళకు గోపరాజపల్లి ప్రజలకు చెప్తున్నాను. ఇక్కడ రైతులే మీకు కావాల్సిన నీళ్లు ఉన్నాయి. మా బచ్చన్నపేట మండలం కరువు మండలంగా ఉన్నది కాబట్టి మా బచ్చన్నపేట మండలానికి ప్రతి గ్రామానికి నీళ్ళు వచ్చే విధంగా మీరు కూడా సహకరించాలని చెప్పి, ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఇకపైన కూడా మీరు ఎలాంటి కాలువలను ధ్వంసం చేస్తే ఖచ్చితంగా మీ పైన ఇరిగేషన్ వాళ్ళ ద్వారా కేసులు పెట్టిస్తామని చెప్పి మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది.